ఎనీథింగ్. కానీ కూల్చివేతతో మొదలుపెట్టి శుభం పలకరా మగడ అంటే ఏదో సామెత చెప్పినట్టు ఇతనికి శుభం పలికేది రాకపోగా కలెక్టర్లు అందరినీ పాపం ఎస్పీలను దగ్గర పెట్టుకొని మొదటి జూన్ నెల 2019 జూన్ నెల తీసుకున్న మొదటి ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్లలో ఇది కూడా ఒక అవినీతికి సంబంధించిన బిల్డింగు, దీన్ని రేపు మనం కూల్చేద్దాము అని అన్నాడు. సరే, మరి మిగతా కూల్చివేతలు రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన బిల్డింగ్లు ఎన్నున్నాయి? వైసీపీ నాయకులకు మంత్రులకు సంబంధించిన బిల్డింగ్లు ఊర్లు మెయిన్ సెంటర్లలో వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి, ఆక్రమణలు చేసి కట్టినేటివి. మరి వాటిని కూల్చలేదే. మరి అదే కూల్చినింటే నువ్వు సరైన నీతిపరుడు అని చెప్పుకోవచ్చు. నీకు నచ్చలేదు కాబట్టి ఎన్ని కోట్ల ప్రజాధనమైనా కూల్చివేస్తావు. సో ఈ ఆలోచన పెడధోరణే ఆయన మొట్టమొదటి పతనానికి ఆ రోజు అందరం బాధపడ్డాం, టాప్ టు బాటం బాధపడ్డాం. అరే ఇదేంటి ఇంత ఘోరంగా. సరే, అది కంటిన్యూ చేస్తారేమో అనుకున్నాం. అక్రమాలు సరే నిజమే, అక్రమాలు లేకపోతే అది తప్పుడు పద్ధతుల్లో కట్టారు, లేకపోతే అది లా వ్యతిరేకంగా కట్టారు అని అనుకుందాం. మరి లాకు వ్యతిరేకంగా చాలా చోట్ల కట్టారు కదా, మీ నాయకులకి కట్టారు. అందరికీ కూల్చింటే నువ్వు నిజంగా ఆ పద్ధతిలో చేసిన వ్యక్తివి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేవాళ్ళం. ప్రతి ఊర్లో ప్రతి ఎమ్మెల్యేకి మీ వై నాట్ 175 బ్యాచ్ లేకపోతే 151 బ్యాచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ప్రతి వాళ్ళ నియోజకవర్గాలలో అక్రమ కట్టడాలు మత్సుగా ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు కూల్చలేదు? సో ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైంది, తన పతనం తనే మొదలు పెట్టుకున్నాడు. ఆ రోజే, మొదటి రోజే తన చార్జ్ తీసుకున్న మొదటి నెలలోనే తనకు తెలిసిపోయింది ప్రజల నుంచి ఏమీ ఆశించట్లేదు, తను ఇష్టం వచ్చిన పెడధోరణిలో వెళ్తాడనే విషయం అర్థమైపోయింది ఆ రోజే. సో అలా మొదలుపెట్టి చివరి వరకు 5 ఏళ్ల పాటు కూడా అదే పందాన్ని కొనసాగించాడు. ప్రజలతో ఇంటరాక్షన్ లేదు, వేదికల దగ్గరకు వచ్చి తిట్టడానికి, తన తోటి వాళ్ళతో తిడుతుంటే నవ్వడానికి, అది ప్రజలను డైరెక్ట్ గా ఇంకా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళను కొట్టడము, లేకపోతే చెడ్డ భాషతో రాసి వాళ్ళ వ్యక్తిత్వాలను చెల్లెలు కూడా వదిలిపెట్టలేదు కదా. చివరికి ఈ చెల్లెలు ఎవరికి పుట్టింది, వైఎస్ఆర్కి అయితే పుట్టలేదు, విజయమ్మకు పుట్టిందేమో అని మనం వాటిని అంటే ఆమె వేరే పార్టీ అయిండొచ్చు గాక, మనం వాళ్ళ రాజకీయంగా కూడా నేను మాట్లాడట్లేదు. ఎవరైనా ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్, అట్లా రిలేషన్. రాజకీయాల్లో రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి, కానీ సొంత కుటుంబ సభ్యుల మీద, తల్లి చెల్లి మీద చాలా నీచంగా మాట్లాడుతుంటే కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళ చెల్లెలే ఏమన్నదంటే, ఇప్పుడు నీకు సంబంధించిన వ్యక్తులే కదా ఇది రాస్తున్నారు సోషల్ మీడియాలో, నీకు తెలియకుండా ఎలా రాస్తారు? ఒకవేళ నీ నోటీస్కి వచ్చి ఉంటది, లేకపోతే తన కింద స్థాయి వ్యక్తులకు తెలిసింటారు. అదే మన నాయకుడి చెల్లెలు కదా, సొంత రక్త సంబంధికురాలు, సొంత చెల్లెల్ని ఇలాగ ఎలా రాస్తున్నారు, ఎవడరా ఇది వెనకాల రాస్తున్నాడని వెంటనే దాని మీద అపోజ్ చేసేవాళ్ళు, లేకపోతే తప్పు ఇలాంటి రాతలు రాయడమని చెప్పిండొచ్చు. ఇంకా మా వైసీపీ ప్రతినిధి అన్న అంటున్నారు, టీడీపీకి ఒక బలమైన మీడియా ఉంది అని అన్నారు. టీడీపీకి బలమైన మీడియా ఉందని అనుకుందాం. మరి 2008లోనో 2007లోనో సాక్షి పెట్టారు. ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఫ్లవర్లు పడుతూ ఉంటాయి, అది మీకు అఫీషియల్ ఛానల్. అలాగే పత్రిక మీకు అఫీషియల్ ఛానల్. మీరు అన్అఫీషియల్ గా మరి మొన్న సిఐడి గుర్తించిన డబ్బులకు సంబంధించిన ఎన్ని లావాదేవీలు ఉన్నాయి, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, యూట్యూబ్ లో మీడియా ద్వారా మీకు ఎన్ని లాయల్ గా పనిచేసాయో ఆ చిట్టా చెప్పారు కదా సిఐడి వాళ్ళు, ఎవరెవరు ఆధ్వర్యంలో నడిపారు, దానికి ఎంతెంత డబ్బులు ఫండింగ్ వెళ్ళాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి అని. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? మీకు ఛానల్ ఒకటే ఉండొచ్చు, కానీ మద్దతు పలికిన వాళ్ళు మీరు డంప్ చేసి డబ్బులు ఇచ్చి. రమేష్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న కేవలం వైసీపీ సోషల్ మీడియా మీదే నిందలేస్తున్నారు, మరి టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ యాక్టివిస్టుల మాట ఏంటి, జనసేనకి సంబంధించి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, వాటి మాట ఏంటి అని ప్రశ్న అడిగారు. నేను చెప్తాను. నేనేమంటున్నానంటే, మనం మొదట రాయేసి నువ్వు దెబ్బ తగిలి రక్తం వచ్చి నువ్వు ఏమనుకోకుండా వెళ్ళిపో అంటే కుదరదు. నేను చెప్తున్నాను, ఏమని ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా మనం రాళ్ళేసేసి నువ్వు ఏమనుకోకుండా గాంధీలాగా చెంప కొట్టించుకొని పో అంటే కామ్గా ఉండరు. నేనేమంటున్నానంటే, మొదట ఎవరు రాయేశారు? 2020 జనవరి 11వ తారీఖున కాకినాడలో మొదలైంది లాభాషలు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు పెంచుకుంటూనే పోయారు వాళ్ళ పీక్ లెవెల్. మేము మొదట ఏ రోజు మాట్లాడలేదు. మా అధినేతను కూడా 3.5 సంవత్సరాలు తిట్టారు. ఒకేసారి మేము కోపం చూపించాం, మళ్ళా దాని తర్వాత 1.5 సంవత్సరం తిట్టించుకున్నాం. మేము ఏ రోజు మా టెంపర్ దాటి మాట్లాడలేదు. మా ఎంత బాధ ఉన్నా కూడా మా కార్యకర్తలుగా, నాయకులుగా మేము ఏ రోజు టెంపర్ లూజ్ అవి మాట్లాడలేదు. ఎందుకంటే మాకు ఒక గీత ఉంది, రాజకీయాల్లో ఎంత తిట్టినా కూడా ఎదుటోళ్లకు వాళ్ళు లెక్క చెప్తారు, ప్రజలకు లెక్క అప్పచెప్పాలి వాళ్ళు ఖచ్చితంగా. మేము ఆ అకౌంటబిలిటీతో ఉన్నాం కాబట్టి మేము ఏ రోజైనా తిట్టించుకున్నాము, చేతులు కట్టుకున్నాం తప్ప మేము ఏదో లైన్ దాటలేదు. అయితే
మీరు అన్నట్టు ఎవరైతే ఒకటి ఇద్దరు ఒకవేళ దాటి ఉంటే వారి మీద కూడా మేము తప్పకుండా ఖండిస్తున్నాము. అవి మంచి భాష కాదు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని మేము ప్రభుత్వాన్ని కోరుతాం, అవుట్రేట్ గా కోరుతాం. మేము మీలాగా సమర్థించము. అది మళ్ళీ చెప్తున్నాను, మీలాగా తీసుకోలేదు కదండి వివేక్ గారు. మేము కంప్లైంట్లు ఇచ్చిన దాని మీద ఇప్పుడు మీరు బాగానే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఈ రోజు ప్రతినిధిగా వచ్చిన వివేక్ గారు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మేము యాక్షన్ తీసుకోమనే చెప్తున్నాం అని చెప్తున్నారు. ఎవరి మీదైనా ఒక్కళ్ళ మీద ఈ రోజుకి అరెస్ట్ చేసిన సందర్భం మీరు చూపించగలరా? చూపించగలరా మీరు వివేక్ గారు? నేను చెప్తున్నాను, అది ఇంకా అయిపోలేదు, ఆగండి. ఇప్పుడు చెప్తున్నాను ఒక నిమిషం ఆగండి. మీకు ఇంకో ఆప్షన్ కూడా ఓపెన్ గానే చెప్తున్నాను. ప్రైవేట్ కంప్లైంట్ అని ఒకటి కోర్టులో వేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ అంటే మీది చేతగాని ప్రభుత్వం అండి. అన్నారు కదా, ఇంకా అవ్వలేదు, ఆగండి. వెంటనే అడ్డం పడద్దు. చెప్పేది పూర్తి కావకుండానే ఊరికే అడ్డం పడతారండి. అడ్డం పడద్దు. చెప్పండి విజయ్ గారు. చేతగాని ప్రభుత్వం గురించి కాదు నేను మాట్లాడుతుండేది, చేతగాని ప్రభుత్వం. మేము వినలేదు అని అంటున్నాం కాబట్టి అది కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్తున్నాను. తర్వాత ట్రోలింగ్ అన్నారు కదా, చూసుకుంటాం తర్వాత విషయం. మీరు యాక్షన్ తీసుకోగలరా లేదా? దాని మీద ప్రతి కంప్లైంట్ మీద విచారణ చేసిన తర్వాతనే ఎవరినైనా ఏదైనా చర్యలు తీసుకుంటారు. సో మీరు సహేతుకమైన ఆధారాలు చూపించండి, తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇది ఐడీస్ అన్ని మీకు డైరెక్ట్ ఐడీస్ లింక్స్ తోటి, ఆ లింక్స్ తోటి మీకు కంప్లైంట్లు ఇచ్చారండి. టోటల్ చెప్తాను, ఒక నిమిషం ఆగండి. మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తే నేను మాట్లాడలేను. మీ టైంలో నేను ఏం మాట్లాడినా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను రన్నింగ్ కామెంటరీ చేయలేదు. నాకు చేతనైతే రన్నింగ్ కామెంటరీ. ఆపండి ఒక నిమిషం. మాట్లాడండి. ఇప్పుడు ట్రోలింగ్ అంటున్నారు మాట మాటకి ఇందాక నుంచి. ట్రోలింగ్ మమ్మల్ని చాలా ట్రోలింగ్ చేశారని అన్నారు. ట్రోలింగ్ వేరు, వ్యక్తిత్వ హననం వేరు. ట్రోలింగ్ అనేది కామెడీ ఎవరైనా చేయొచ్చు. ఏది సరదా మాటలో లేకపోతే కొంచెం వ్యంగ్యంగానో మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ ట్రోలింగ్. వ్యక్తిత్వ హననం అంటే లా దా నీ ఎన్నింగా XYZ ఎనీథింగ్, అది వ్యక్తిత్వ హననం. డైరెక్ట్ గా తిట్టడం అన్నమాట, లాభాషలు వదిలిపెట్టి తిట్టడం. అది జరిగింది మాకు. మేమేమంటున్నామంటే మేము ట్రోల్ మాత్రమే చేశాము. ఏది ఎవరన్నా ఫన్నీగా మాట్లాడినటివి, లేకపోతే సభల్లో ఏదన్నా మాట్లాడినటివి, లేకపోతే చిన్న చిత్తగా స్పెల్ మిస్టేక్స్ ఉండేటివి ఫన్నీగా దాన్ని ట్రోలింగ్ ఎవరైనా చేస్తారు. మా అధినేతలను చేస్తారు, అటువైపు వాళ్ళని చేస్తారు, అందరినీ చేస్తారు. దాంట్లో తయారు చేసే వాళ్ళకు దాంట్లో భేషజాలు ఏమి ఉండదు, అందరినీ ట్రోల్ చేస్తారు. ఏ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేస్తారు ఖచ్చితంగా. మేము దాని గురించి మాట్లాడలే. వ్యక్తిత్వ హననాన్ని తప్పు అంటున్నాం. తన పర భేదం లేకోకుండా ఇంట్లో సంబంధం లేని మహిళల్ని, పిల్లల్ని, అక్క చెల్లెల్ని, అమ్మల్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు చూడండి, అది తప్పు అన్నాము. అది మాట్లాడితే సంస్కారం లేని వ్యక్తులు అన్నాము. దాని గురించి బాధపడుతున్నాము. అలా మాట్లాడిన వాళ్ళని శిక్షించమంటున్నాము. మేము ఏ రోజు లైన్ దాటి మాట్లాడలేదు. మీరు ఎంత ప్రొవోక్ చేసినా మేబీ 1-2 సందర్భాల్లో స్పందించటం తప్ప గత 5 ఏళ్లలో మీరు మాట్లాడిన తప్పుడు మాటలు మేమైతే ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడలేదు. ఇప్పటికీ చెప్తున్నాను, ఇక మేము ఈ 5 ఏళ్ల పాటు కూడా మీరు ఎన్ని అలాంటి మాటలు మాట్లాడినా కూడా మేమైతే దానికి ఏమి స్పందించము. ఒకవేళ మీరు లైన్ దాటి స్పందిస్తే దానికి కూడా ప్రజలు తీర్పు మళ్ళీ ఒకసారి 2029లో ఇస్తారు. అదైతే చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ కిరణ్ గారు మీరేమంటారు? ఏదైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి కానీ అది మితిమీరి